మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత కూడా మెగా డీఎస్సీపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళన చేయడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్కు సూచించారు. ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని చైర్మన్ చెప్పగా పేర్లు ఇవ్వాలని నాదెండ్ల అడిగారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని చైర్మన్కు హితబోధ చేయడమేంటని నాదెండ్లను ప్రశ్నించారు. చైర్మన్ ఎలా గౌరవించాలో తమకు తెలుసని, ప్రొసీజర్ గురించి చైర్మన్ అడిగారు కాబట్టే చెప్పామని నాదెండ్ల కౌంటర్ ఇచ్చారు. అధ్యక్ష, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరున్నా కూడా వాళ్ళకున్న రెసిడ్యూరీ పవర్స్ సర్వాధికారులు చైర్కే ఉంటాయి. అధ్యక్ష, సభ్యుడు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ ని మీరు తిరస్కరించిన తర్వాత వాళ్ళకి ప్రొటెస్ట్ చేయడానికి అధికారం ఉంటుంది. అధ్యక్ష, దేర్ ఎలా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే మీకున్న రెసిడ్యూరీ పవర్స్ ని ఉపయోగించి ఖచ్చితంగా సభ్యుల్ని మీరు పోడియం పైకి రానికుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీకు ఉంటుంది. అధ్యక్ష, చెప్పండి, ఎలా తప్పకుండా మీరు తీసుకోవాలి. చెప్పండి. పేజ్ నెంబర్ 30లో రూల్ నంబర్ 59 అధ్యక్ష, అడ్జర్న్మెంట్ మోషన్ ద చైర్మన్ విత్హోల్డ్స్ కన్సెంట్ బిఫోర్ ద హౌస్ అండ్ వన్స్ ద చైర్మన్ హస్ గివెన్ హిస్ ఒక్క నిమిషం అండి వినండి, సభ గురించి మాట్లాడుతున్నా, మీరు కూర్చోండి. అండ్ ద చైర్మన్ హస్ విత్హెల్డ్ కన్సెంట్ ఆఫ్ ద మ్యాటర్ బీయింగ్ రేజ్డ్ బిఫోర్ ద హౌస్ and in that case it shall be communicated to the member for the reasons thereof. Adhyaksha, the supreme powers is your Adhyaksha. Why you have rejected the adjournment motion is within your ambit. Adhyaksha, the point ఏంటంటే ఆ సుప్రీం అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మీ పోడియం దగ్గరకు వస్తున్నారు. పోడియం దగ్గర రావడమే కాకుండా మీ టేబుల్ ని వాళ్ళు వాడుతున్నారు. అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. డిసిప్లినరీ పవర్స్ గురించి మీరు చెప్పినప్పుడు అధ్యక్ష, నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అధ్యక్ష, కాల్ అండ్ షెడ్డర్ మీరు రెఫర్ చేయండి. అధ్యక్ష, 127 కాల్ అండ్ షెడ్డర్ పేజ్ నెంబర్ 127. అధ్యక్ష, వన్స్ ద చైర్ హ్యాస్ కమ్ టు ద కంక్లూజన్ that there is disorder in the house by the member coming into the well, abusing the rules of the house, the chair can name the member. If you name the member should withdraw from the podium, go back to his chair. Adhyaksha, this is the procedure. Procedure followed. Adhyaksha, Adhyaksha, individuals don't matter here. Adhyaksha, individuals don't matter here. ఒక్క నిమిషం, మీరు కౌలాండ్ సగ్దర్ తీసుకొచ్చి కౌలాండ్ సగ్దర్ కూడా ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే వినండి. నేను క్లియర్ గా చెప్పాను, చైర్ లోంచి మీరు కింద కూర్చోమని చెప్పాను, కిందకి వెళ్ళండి, మీరు సీట్లోకి వెళ్ళమని చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, రిపీట్ తిప్పి అదే చెప్తున్నారు తప్ప మీరు కొత్తదేం చెప్పట్లా. చెప్పండి, మీరు వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళు అలౌ చేసే విధంగా, వాళ్ళు పోడియం దగ్గరికి అలౌ చేసే విధంగా మెంబర్స్ పోడియం ని వాళ్ళు డిస్టర్బ్ చేసి ఏం చేయాలి, టేబుల్ ని కొట్టే ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. యు నేమ్ ద మెంబర్. అధ్యక్ష, యు నేమ్ ద మెంబర్, విల్ ఫాలో ద ప్రొసీజర్. చెప్పాలి, యు నేమ్ ద మెంబర్. అధ్యక్ష, when you feel that they have disrespected the house, you name the member. Adhyaksha, గౌరవ మంత్రి గారు మాట్లాడింది, ఆయన ఇంతకుముందు స్పీకర్ కూడా చేశారు. ఆ సభలో మంత్రి గారు కూడా ఉన్నారు. నాకు కూడా నిబంధనలు తెలుసు, సభ్యులకు కూడా, అందరూ కూడా, సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించు అధ్యక్ష, ఇద్దరికీ వర్తిస్తాయి. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీద దాని నుంచి చేస్తారు. కానీ మీకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధన చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం చాలా దురదృష్టం. నేను చాలా సార్లు చూశాను, ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్ గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా అలా జరిగాయి, ఇప్పుడు జరగాలని కోరుకోము. మా డిమాండ్ ఒకటే, అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. చర్చలు అడుగుతున్నాం. చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ ని. ఐ వాంట్ అసిస్ట్ యూ అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష. హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? మీ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్.